మెగా డిఎస్సి నిర్వహణపై వస్తున్న విమర్శలను ఏపీ విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. ప్రసిద్ధ టీసీఎస్ ఐకాన్ సంస్థ సహకారంతో ప్రశ్నాపత్రాలు తయారు చేశామని, డిఎస్సి పేపర్ లీకేజీకి ఎక్కడ ఎలాంటి అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇక వివాదంగా మారిన హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకనే కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ విధానాన్ని మార్చడం లేదా ఫిక్స్ చేయడం కుదరదని, రాబోయే మరో కొత్త డిఎస్సి నోటిఫికేషన్లోనూ ఇదే హారిజంటల్ రిజర్వేషన్ ఉండబోతుందని స్పష్టం చేశారు. గవర్నమెంట్ ప్రభుత్వం చెప్తా ఉన్న కారణాలు ఏమిటో తెలుసా? చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాలేదంట, అందుకనే ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదంట అని వీళ్ళు కారణాలు చెప్తా ఉన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాకపోయిందంటే అది వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడయ్యా? కోర్టుకి ఎందుకు పోతాడు? నిజంగా వీళ్ళు చెప్పినది వాస్తవమే అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు తాను రాలేదు కాబట్టి అందుకే ఆయనకు ఉద్యోగం మేము ఇవ్వలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నమాట వాస్తవమే అయితే ఆయన కోర్టుకు ఎందుకు పోతాడు? ఫస్ట్ ర్యాంకర్ ఒక నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఎస్ఏ సోషల్ కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అలాగే టీజీటీలో 6వ ర్యాంక్ వచ్చింది అన్నారు. ఎస్, రూల్ 26 ప్రకారము చాలా క్లియర్ గా ఇఫ్ హీ హాజ్ నాట్ కమ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అతను క్యాండిడేచర్ షల్ నాట్ బి కన్సిడర్డ్ అనేది చాలా క్లియర్ గా ఉంది. దాన్ని ఐఎమ్ రీడింగ్. If certificates are not found to be genuine, correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, or if the candidate is absent for verification of certificates, if the candidate is absent for verification of certificates, such candidate shall forego the right of selection. So itanu ఒకటి సెలెక్షన్ చేయలేదు కాబట్టి అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో అతను పెట్టిన వాదన అతను కోర్టుకు సబ్మిట్ చేశాడు. We have clearly submitted our reasons to the court. కోర్ట్ ఏమి స్టే ఇవ్వలేదే. సో ఐ జస్ట్ వాంట్ టు రీటరేట్ దట్ ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం అతను రాలేదు. హీ హెస్ నాట్ కమ్. అలాగే ఇతనికి వాట్ ఎవర్ హీస్ సబ్మిటింగ్ ఇన్ ది అఫిడవిట్ లో అతను సబ్మిట్ చేసిందంతా నిజమా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది ద కోర్ట్స్. సో సబ్జుడిస్ లో ఉన్న మ్యాటర్ ని మేము ఇక్కడ వి విల్ నాట్ డిస్కస్ వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్. కోర్ట్స్ ఎలాగో చెప్తారు. His login had this call letter. అతను వెరిఫికేషన్ కి రాకపోతే వెరిఫికేషన్ టీమ్స్ will definitely reject his candidature.